హలో ఫ్రెండ్స్, నమస్తే. మీరు చూస్తున్నారు శ్రీ కిచెన్. మన కిచెన్లో ఈరోజు మ్యాంగో పెప్పర్ పప్పుచారు అండి. చాలా చాలా అద్భుతమైన టేస్ట్తో ఉంటుంది. దీనికోసం ముందుగా ఒక అరకప్పు కందిపప్పును అయితే ముందుగా అరగంట ముందు నానబెట్టి పక్కన పెట్టేసుకోండి. ఒక పుల్లటి మ్యాంగో తీసుకొని వాటర్లో పెట్టుకొని ఒక గిన్నెలో చూడండి మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చక్కగా ఇది ఉడికిపోవాలండి. ముందుగా స్టవ్ మీద అరకప్పు నానబెట్టిన కందిపప్పును తీసుకోవాలి. ఇందులో చూడండి 1/2 కప్పు వాటర్ వేసుకోవాలండి. వేసుకొని మూత పెట్టుకొని స్లిమ్లో ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు చక్కగా ఉడికించుకోవాలి. మనకు ఇలా ఉడికించుకోవడం వల్ల పప్పు మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది అనమాట. ఓకేనా? ఇలా ఉడికించుకున్న తర్వాత మనము దీన్ని కూడా ఉడుకుతూ ఉండాలి. ఇప్పుడు ఉడికిపోయిన మ్యాంగోని తీసుకోవాలండి. మ్యాంగో సరిగా ఉడకకపోతే టెన్షన్ పడవద్దు. దీన్ని మొత్తం కూడా పండును కట్ చేసేసుకొని మీరు గ్రైండ్ చేసుకొని కూడా తీసుకోవచ్చు. ఓకేనా? లేదంటే మీరు పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఉడికిపోయిన పప్పు గుత్తితో లేదా స్పూన్తో ఇలా కలిపేసుకుంటే ఈ పప్పు మొత్తము చక్కగా మెత్తగా అయిపోతుంది అనమాట. ఓకేనా? మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టి అందులోకి చూడండి 1 స్పూన్ మెంతులు వేసుకోవాలి. 2 స్పూన్ల ధనియాలు కూడా వేసుకోవాలండి. ఇందులోనే 1 టీ స్పూన్ పెప్పర్ కూడా వేసుకోవాలండి. మిరియాలు కూడా వేసుకొని వీటిని ఫైన్గా వేయించుకోవాలి. ఈ మూడింటిని కూడా చక్కగా వేయించుకోండి. ఇవి వేగిన తర్వాత ఇందులోకి ఒక 3-4 ఎండుమిర్చి ఉంటుంది కదా, వాటిని హాఫ్గా కట్ చేసుకొని వీటిని ఇందులోకి ఎండుమిర్చిని కూడా యాడ్ చేసేసుకొని ఎండుమిర్చితో సహా వీటిని చక్కగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇవి స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇది పొడిగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. మరి అదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే హీట్ ఎక్కనివ్వాలి. చూడండి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని వేడెక్కనివ్వండి. వేడెక్కిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ జీలకర్ర తీసుకొని వేయించుకోవాలి. స్పూన్ జీలకర్ర వేసి వేయించుకున్న తర్వాత ఇందులోకి మనము చూడండి ఇక్కడ నేను ఇందులోకి ఒక 3 ఎండుమిర్చిని వేసి వేయించుకుంటున్నాను. ఎండుమిర్చిని వేసి వేయించుకున్న తర్వాత ఇందులోకి చూడండి ఒక 4-5 రెబ్బల వెల్లుల్లిని కూడా వేసుకొని వేయించుకోండి. ఇవి చక్కగా వేగిపోవాలండి. వేగిపోయిన తర్వాత ఇందులోకి పచ్చి కరివేపాకు కూడా వేసుకుందాము. ఓకేనా? ఫ్రెష్గా ఉన్న ఒక 4 రెబ్బల పచ్చి కరివేపాకును కూడా తీసుకొని వేయించుకోండి. ఇవి కూడా చక్కగా వేగిపోవాలండి. వేగిపోయిన తర్వాత మనము మ్యాంగో చూయించాం కదా, అది పేస్ట్లా మీకు ఇలా చేతితో ఒత్తితే పేస్ట్లా కాకపోతే గ్రైండ్ చేసుకొని కూడా తీసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇప్పుడు ఒక 4 పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకొని వేయించుకోండి. మ్యాంగోను పేస్ట్లా చేసుకున్నాం కదా, ఈ పచ్చిమిర్చి కూడా చక్కగా వేగిపోయిన తర్వాత పచ్చి వాసన పోయి వేగిపోయిన తర్వాత మ్యాంగోని పేస్ట్లా చేసుకున్న మ్యాంగోని ఇందులోకి వేసేసుకోండి. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అయిపోవాలి. మీకు ఒకవేళ ఇంకా ఉడకపెట్టిన టైట్గా ఉంటే మీరు గ్రైండ్ చేసేసుకోండి. ఇలా పేస్ట్గా అయిపోతుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఈ ఆయిల్లో చక్కగా కలిపేసుకోవాలండి. కలిపేసుకున్న తర్వాత మనం పప్పు కూడా ఉడకబెట్టి పక్కన పెట్టేసుకున్నాం. ఆ పప్పును కూడా తీసుకొని ఆ పప్పును కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోండి. ఓకేనా? ఇవి 2 కూడా కొద్దిగా ఉడకబెట్టుకోవాలన్నమాట. ఓకేనా? 2 కూడా కొద్దిగా ఉడికిన వెంటనే ఇందులోకి మనము వాటర్ యాడ్ చేసుకోవాలండి. అంటే మీకు ఎంత పలచగా కావాలా, కొద్దిగా చిక్కగా కావాలా ఆ క్వాంటిటీలో తీసుకోవాలి. నేనైతే ఏ కప్పుతో పప్పు చూపించాను కదా, ఆ కప్పుతో 1 కప్పు ఫుల్గా వాటర్ అయితే తీసుకున్నానండి. నాకు ఈ కొలతలకి ఆ వాటర్ పర్ఫెక్ట్గా అయితే ఈ పెప్పర్ పప్పు చారు అయితే పర్ఫెక్ట్గా తయారైంది. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే మనం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుందాం. ఇక్కడ చూడండి 1 స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని వీటిని కలిపేసుకొని కొద్దిగా మగ్గించుకోండి. ఇలా మగ్గిపోయిన తర్వాత చెప్పాను కదా అయితే పప్పులు చూపించాను, ఆ పప్పుతో కరెక్ట్ కప్పు నిండా వాటర్ పర్ఫెక్ట్గా సరిపోయిందండి. మీరు చూడండి ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసేసుకుందాము. వాటర్ వేసేసుకొని ఇది పప్పు అంతా ఈ వాటర్లో కలిసేలాగున స్పూన్తో బాగా నీట్గా కలుపుకోవాలండి. ఇప్పుడు మీరు ఇలా కలుపుతూ ఉన్నప్పుడు మీకు ఇది చిక్కదనము పల్చగా కావాలా లేదా కొంచెం తిక్కుగా ఇష్టపడుతూ ఉంటారు కదా, మీకు కావాల్సిన రేంజ్లో వాటర్ అడ్జస్ట్ చేస్తూ వేసుకొని ఇలా కలిపేసుకోవాలి. అలాగే సాల్ట్ కూడా మీకు వాటర్ యాడ్ చేసాము కదా, సాల్ట్ కూడా టేస్ట్ చేసుకొని అడ్జస్ట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఒక 2 పొంగులు అయితే రానివ్వండి. చూడండి ఇలా 2 పొంగులు వచ్చిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ మసాలాను ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే యాడ్ చేసేసుకొని కలిపేసుకోండి. ఇది వేసిన తర్వాత కూడా ఒక 2 మినిట్స్ అయితే మీరు ఉడికించుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట. చూడండి ఈ రేంజ్లో రసాన్ని అయితే తయారు చేసుకొని
మీరు ఇలా ఉడికేటప్పుడు కొద్దిగా కొత్తిమీరని చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకొని యాడ్ చేసేసుకొని కలిపేసుకోండి. అంతే, ఎంతో ఈజీగా మనకు మ్యాంగో పెప్పర్ పప్పుచారు అయితే తయారైపోయిందని. ఈ టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. తింటుంటే తినాలనిపిస్తుందండి. ఒక్క ముద్దకు 4 ముద్దలు అయితే తింటారండి, అంత బాగుంటుంది మ్యాంగో పెప్పర్ పప్పుచారు. చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు చేసే చారులు కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. అద్భుతమైన టేస్ట్తో ఉంటుంది. మీరు కంపల్సరీగా చేసుకుంటారు ఈ చారును. అలాగే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే ఈ రెసిపీ కంపల్సరీగా ట్రై చేయండి.